ఒకానొక కాలంలో వెంకటాపురం అనే ఊరిలో లింగయ్య, రంగయ్య, పెంటయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నారు. లింగయ్య మతిమరుపు మనిషి, రంగయ్య చెవిటి మూగవాడు, పెంటయ్య గుడ్డివాడు. ఈ ముగ్గురూ ఎప్పుడూ ఊరిలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అలా ఉండగా అది నాట్లు వేసే కాలం కావడంతో సుమారు ఊరి జనమందరూ ఎవరి పొలాల్లో వాళ్లు పొలంలో నాట్లు వెయ్యడానికి వెళ్లారు. ఊరంతా ఖాళీగా ఉంది. ఒక్కరు కూడా కనిపించడం లేదు. వీళ్లు ముగ్గురూ అలా మిగిలిపోయారు రచ్చబండ దగ్గర. ఏంట్రా, ఈరోజు ఊరంతా ఖాళీగా ఉంది? జనమంతా ఎటుపోయారు? నాట్లేసే కాలం కదరా, అందరూ పొలానికి పోయింటారు. అయితే ఊర్లో మనం మాత్రమే మిగిలామా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. చిన్న శబ్దం కూడా వినిపించట్లేదు చెవికి. నీకీ ఒక్కరోజు చిన్న శబ్దం కూడా వినిపించట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. కాని రంగయ్యకు పుట్టినప్పటినుంచి ఏమీ వినపడదు. మరి నాకు పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలే లింగయ్య. నేనేవి సుఖంగా లేను కదా. అవును, నువ్విందాకేదో అడుగుతున్నావు కదా, ఏంటది పెంటయ్యా? ఆ రంగయ్యకి వినపడదు, నాకేమో కనపడదు. నీకేమో కనపడేవి వినపడేవి కాసేపటికి గుర్తుండవు. ఏంటో మనకి కర్మ. ఏ జన్మలో ఏం పాపం చేశామో ఏటో. పూర్వజన్మలో అన్నీ ఎక్కువ పాపాలు చేసుంటామంటావా? ఏమో మరి. అవును, ఇంతకు మన ఊరంతా ఖాళీగా ఉంది, ఎందుకంటావు? నీకు మతిమరుపుతో పాటు ఆ రంగయ్యలాగే మాటలు కూడా రాకుండా ఉంటే బాగుండేదేమో. అది సరే కాని ఈరోజు మీ ఇంట్లో కూరేంటి? ఏమో తెలీదు, ఇంటికెళ్ళి చూడాలి. నేను కూడా ఇంటికి వెళ్ళి తినేసి రావాలి. అలా చెప్పి రంగయ్యకు కూడా సైగ చేసి తినేసి రమ్మని చెప్తాడు లింగయ్య. అలా ముగ్గురు ఎవరిళ్లకు వాళ్లు వెళతారు. అలా ఉండగా లింగయ్య ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒకడు ఒక ఇంట్లో నుంచి డబ్బులు నగలు ఎత్తుకుపోవడం చూస్తాడు. అయ్యో, ఎవడో దొంగ ఊర్లో ఎవరూ లేకపోవడం చూసి డబ్బు నగలు ఎత్తుకుపోతున్నాడు. వెంటనే వాణ్ణి పట్టుకోవాలి. కాదు, ఈ విషయం వెంటనే పెంటయ్యకి చెప్పాలి, లేదంటే నేను ఈ విషయం మర్చిపోతాను అంటూ వెంటనే పెంటయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆవేశంగా ఎవరో పరిగెత్తుకుంటూ వస్తుండడం వినిపించి, ఎవరది? నేను లింగయ్యనే. ఓరిని దొంప తెగ, అప్పుడే తినేసొచ్చేశావా? అది కాదురా పెంటయ్యా. అంత వేగంగా ఎలా తినేసేవురా? అది కాదు పెంటయ్యా, నేనెందుకొచ్చానంటే. అదే, ఎందుకొచ్చావో చెప్పు. అవును, ఎందుకొచ్చాను? సరిపోయింది. అదే కదరా నేనిందాక్కడి నుంచి అడుగుతుంది. ఏదో చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను పెంటయ్యా, కాని ఆ విషయం ఏంటో మర్చిపోయాను. సరే, నువ్వు మర్చిపోకపోతే ఆశ్చర్యపోవాలి గాని మర్చిపోతే ఆశ్చర్యమేముంది చెప్పు. ఎలాగూ పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, తినేసిపోదురా. అలా లింగయ్య చూసిన విషయాన్ని మరచిపోయాడు. మరుసటి రోజు ఊరిలో దొంగతనం జరిగిందని అందరూ ఊరి పెద్దకి ఫిర్యాదు చేశారు. కాని దొంగ ఎవరు అన్నది ఎవ్వరికీ అంతుపట్టలేదు. సరే, ఆ దొంగ సంగతి నేను చూస్తాను అని ఊరి పెద్ద హామీ ఇవ్వడంతో జనాలు మళ్లీ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడే పెంటయ్యకు విషయం అర్థమైంది. అయితే నిన్న లింగయ్య దొంగతనం చూసుంటాడు. అది చెప్పడానికే నా దగ్గరకొచ్చుంటాడు. కాని పాపం వాడికున్న మతిమరుపు వల్ల ఆ విషయం మర్చిపోయింటాడు. పెంటయ్య, ఊర్లో దొంగతనం ఎవరు చేసుంటారంటావు? సరిగ్గా గుర్తు తెచ్చుకో. నిన్న నువ్వు ఆ దొంగను చూసావు కదా, అది చెప్పడానికే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా. ఏమో, నాకేం తెలుసు? నేనెప్పుడు నీ దగ్గరికొచ్చాను? వీడొకడో నా జీవితానికి నాకు కళ్ళు కనిపించక బతికిపోయాడు గాని, కనిపిస్తేనా వీణ్ణి కొట్టిన చోట కొట్టకుండా ఒళ్ళంతా వాయిగొట్టేసి ఉండేవాణ్ణి. సరే కాని మరి రంగయ్య ఎక్కడికి వెళ్ళాడు? కనిపించటం లేదు. ఎక్కడో ఉంటాళ్లే. అదిగో మాటల్లోనే వచ్చాడు. అలా ముగ్గురు రచ్చబండ దగ్గర యథావిధిగా కూర్చున్నారు. ఊరు మొత్తం ఖాళీగా ఉంది. ఇంతలో ఒక దొంగ దర్జాగా దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నాడు. రంగయ్య వాడిని చూశాడు. లింగయ్య దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు. వాడిని పట్టుకోడానికి కాసేపు లింగయ్య వెనకాలే పరిగెట్టాడు. కాని దొంగ ఎటో మాయమైపోయాడు. లింగయ్య, ఆ దొంగెవరో చూసావా? చూశాను. మన ఊరి పెద్దింట్లో పనిచేసే రంగడు. అమ్మయ్యా, బ్రతికించావు. ఎక్కడ మర్చిపోతావో అని తెగ భయపడ్డాను. మరుసటి రోజు ఊరంతా రచ్చబండ దగ్గరకు చేరారు. ఆ ఊరి పెద్ద మనిషితో నిన్న జరిగిన దొంగతనం గురించి వివరించారు. చూడండి ఊరి పెద్దగారు, మీ ఇంట్లో పనిచేసే రంగడే దొంగతనం చేశాడు. నువ్వు చూసావా? నేనెలా చూడగలను? మరి ఎలా మా రంగడు దొంగతనం చేశాడని చెప్తున్నావు? మా ముగ్గురం నిన్నిక్కడే రచ్చబండ దగ్గర ఉన్నాం. అప్పుడే మీ రంగడొచ్చి దర్జాగా దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. అవునా? అయితే లింగయ్య రంగయ్యలు కూడా చూశారన్నమాట.
అవును చూశారు. అయితే చెప్పరా లింగయ్య, నువ్వు మా రంగడు దొంగతనం చేయడం చూసావా? దొంగతనమా? ఎప్పుడు జరిగింది? సరే పోని, ఎరా రంగయ్య, నువ్వు చూసావా? మనం మాట్లాడేది వీడికి అర్థం కాదు, వాడు మాట్లాడేది మనకర్థం కాదు. చూడండి ఊరు పెద్దగారు, ఒకడికి మతిమరుపు, ఇంకొకడు మాట్లాడలేడు. ఆ సంగతి ఊరందరికీ తెలుసు కాని లింగయ్య చూశాడా దొంగని, వెంటనే గుర్తుపట్టి నాకు చెప్పాడు. కాని ఇప్పుడు వాడు మర్చిపోయాడు అంతే. చూడండి, మీరు ఎన్నైనా చెప్పండి, మీరు చెప్పే సాక్ష్యం చెల్లదు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు సాక్ష్యం చెప్తేనే చెల్లుతుంది. అంతేకాక ఈలోపు మావాళ్లే దొంగ ఎవరో కనిపెడతారు. ఇక మీరు వెళ్ళండి. అలా అనగానే ఎవరి పనులకు వాళ్లు వెళ్ళిపోతారు. మళ్లీ ముగ్గురు అదే రచ్చబండ దగ్గర మిగిలిపోతారు. ఎలా అయినా సరే దొంగతనం చేస్తున్నది ఆ రంగడైన మనం నిరూపించాలి. దొంగతనమా? ఏ దొంగతనం? ఇంతకే రంగడు ఏం దొంగతనం చేశాడు? అయ్యో దేవుడా, మాకు ఈ సమాజంలో ఎలాగూ విలువలేదు. మా వల్ల మా కుటుంబాలకు పైసా ఉపయోగం లేదు. కనీసం ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని చెప్పడానికి, దాన్ని నిరూపించడానికి కూడా మేము పనికిరాం. మా మాట నిజమని నమ్మేవాడు ఒక్కడు కూడా లేకపోయేనే. అయ్యో! అలా బాధపడుతూ ఉండగా లింగయ్య ఇప్పుడే వస్తానని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే అటువైపుగా వస్తున్న ఒక సాధువు అతని రోదనను చూసి, ఏం జరిగింది నాయనా? ఎందుకలా రోదిస్తున్నావు? అవయవాలు సరిగ్గా లేని అవిటివాళ్లమయ్యా. మా గోడు పట్టించుకుని నాదురోయలేడని బాధంతే. ఈ భూమి మీద ఏ ఉపయోగం లేకుండా పుట్టిన మనిషంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్క పుట్టుకకు ఒక కారణం, కర్మఫలం రెండూ ఉంటాయి. కాబట్టి ముందు నీ రోదనకి కారణమేమిటో చెప్పు నాయనా. పెంటయ్య జరిగిన విషయమంతా వివరిస్తాడు. దాంతో సాధువు, చూడు నాయనా, ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు. ఏం జరిగితే నువ్వు ఆనందపడతావో చెప్పు. ఊరందరికీ నిజం తెలియాలి. ఆ దొంగ దొరకాలి. బాధితులకి న్యాయం జరగాలి. అలాగే దొరుకుతాడు కాని అతని సమయం రావాలి, అప్పుడు దొరుకుతాడు. అలా కాదు, మా వల్ల వాడు దొరకాలి. ఎవరైతే మా మాటలు నమ్మకుండా మీ సాక్ష్యం చెల్లదోనన్నారో వాళ్ళు మా మాట నమ్మాలి. అలా జరగాలి అంటే మీ అవిటితనం పోవాలి. అదే, ఒక్కరోజు మాకు ఈ అవిటితనం పోయినా చాలు. ఆ దొంగని పట్టించి అందరి ముందు మేం చెప్పింది నిజమని నిరూపిస్తాం. నేను మీ అవిటితనం పోగొట్టలేను కాని ఒక పని చెయ్యగలను. ఏమిటి స్వామి అది? మీకు ఉన్న అవిటితనం ఒకరిది ఇంకొకరికి వచ్చేలా చెయ్యగలను. అది కూడా ఒక్కరోజే. అది చాలు స్వామి. అదేదో త్వరగా చేసి పుణ్యం కట్టుకోండి స్వామి. తథాస్తు. ఈ క్షణమే మీ ఇద్దరికీ ఉన్న అవిటితనం ఒకరిది ఒకరికి తారుమారు అవుతుంది. అలా సాధువు చెప్పగానే గుడ్డివాడైన పెంటయ్యకు చెవుడు మూగతనం వచ్చింది. కళ్ళు కనిపించసాగాయి. అలాగే చెవిటి మూగైన రంగయ్యకు గుడ్డితనం వచ్చి కళ్ళు కనిపించకుండా పోయాయి. అటు తరువాత ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి రంగడు యథావిధిగా ఊర్లో ఎవరూ లేకపోవడంతో దర్జాగా దొంగతనానికి వచ్చి దోచుకున్న సొమ్మును ఒకచోట దాచిపెట్టాడు. ఆ ప్రదేశాన్ని పెంటయ్య చూశాడు. పెంటయ్యని కూడా రంగడు చూశాడు. కాని గుడ్డివాడవ్వడంచేత పెంటయ్యకు కనబడదని ధైర్యంగా పెంటయ్య ముందే ఒకచోట గొయ్యి తీసి దాచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు పెంటయ్య రంగడు ధనం దాచిపెట్టిన ప్రదేశం నుంచి రచ్చబండ వరకు ఎన్ని అడుగుల దూరం ఉందో లెక్కపెట్టి ఏమీ తెలియనట్లు రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. మరుసటి రోజు యథావిధిగా ఇంకో దొంగతనం జరగడంతో ఊరి జనం ఊరి పెద్దని సంప్రదించారు. సాక్ష్యమేమిటి? నాతో రండి, వాడు ధనం ఎక్కడ పెట్టాడో నేను చూపిస్తాను. అలా చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ రంగడు ధనం దాచిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్లి, ఇక్కడ తవ్వి చూడండి, వాడు 3 రోజులుగా దోచుకున్న ధనమంతా ఇక్కడే దాచిపెట్టాడు. పెంటయ్య చెప్పినట్లు కొందరు అక్కడ తవ్వి చూడగా అక్కడ నిజంగానే రంగడు దోచుకున్న ధనం ఉంది. అంతే, అందరూ రంగడిని పట్టుకుని తన్నడం మొదలుపెట్టారు. అయ్యా మీకు దండం పెడతానాగండి. దొంగతనం చేసింది నేనే గాని అది మా అయ్యగారు చెప్తేనే చేశాను. అరే రంగా, ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోండి అయ్యగారు, మీరు మీ స్వార్థం కోసం దొంగతనం చేయమని చెప్తే నేనెందుకు అనవసరంగా నిందలు పడాలి? నువ్వు భయపడకుండా చెప్పు రంగా. మా అయ్యగారు జూదంలో ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. ఆ అప్పులు తీర్చాలి అంటే డబ్బులు కావాలి. అందుకని ఇది నాట్లు వేసే సమయం. ఊర్లో ఇంటిల్లిపాది పొలాల్లో ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఒక్కో ఇంటిని దోచుకుంటే సరిపోతుంది.
ఆ ధనంతో అప్పులన్నీ తీర్చేయొచ్చు అన్నది ఆయన ఆలోచన. నాకు ఏదో కాస్త డబ్బులు ఇస్తాను అని ఆశ చూపించాడు. అందుకని నేను చేశాను. అది వినగానే ఊరి జనమంతా కలిసి ఊరి పెద్దని పిచ్చకొట్టుడు కొట్టి బుద్ధి చెప్పారు. పెంటయ్యని అందరూ మెచ్చుకున్నారు. అలా అసలు దొంగ దొరికాడు.